కథలను నువ్వే రాసుకుంటావు కానీ మరి జుట్టు అంతా బాగానే ఉన్నది నీకు. ఓ కథలు రాస్తూ జుట్టు ఊడిపోవాలనా? అనుకున్న బాగా ఆలోచించేటోళ్ళకు బాగా చదువుకునేటోళ్ళకు జుట్టే ఉండదు అంటారు అంటే కదా. జుట్టు పీక్కుంటూ ఆలోచించకూడదు, జుట్టు సరి చేసుకుంటూ ఆలోచించాలి. నువ్వు అట్లా ఆలోచించినట్టు యాద పెట్టుకోండి. జుట్టు వీక్కుంటే ఆలోచించుకున్నాడు వద్దు. ఇప్పటికైతే జుట్టుని ఇట్లా ఇట్లా అనుకుంటా చేసుకున్నాడు. ఇలా ఇలా అంటూ ఆలోచించాలి, ఇలా ఇలా కాదు. ఏమైతే అమ్మి లేకుంటే చాలా మంది పెద్ద పెద్ద రచయితలకి ఇంటికలే ఉండి కాదా. నేను అబ్జర్వ్ చేయలేదు, కరెక్టే. చూడు ఇప్పటి నుండి చంద్రకే చెప్పిందంటే నేనే చెప్తుంది, నేనేం అబద్ధాలు ఆడా కావాలంటే పబ్లిక్ నాడు ఇట్లా మొత్తం కథ అంతా నువ్వే రాసుకున్నావు తమ్మి. ఎవరైనా నాకు రైటర్స్ ఉంటారు, సోపతి రైటర్స్ ఉంటారు, వాళ్ళు కూడా మనకు మంచి మంచి ఐడియాలు ఇస్తారు, వాళ్ళతో డిస్కస్ చేస్తాం, అన్ని ఒక టీం లాగా పని చేస్తాం. ఇట్లా ఇట్లా దొంగ దొంగగా రాసుకొని దాచిపెట్టుకోరా పుస్తకంలోని. లేదు లేదు, వాళ్ళకి మనం పని చేసినందుకు పైసలు ఇస్తాం కదా, మరి పైసలు ఇచ్చినప్పుడు మొత్తం పని మన ముందు చేయాలి, ఎందుకు దాపెట్టుడు. కథ మీ ఇంకొక ముచ్చట అడుగుదాం అంటున్నా. ఫస్ట్ మొదలు ఈ కథ నువ్వు రాసుకున్నావు కదా, చిరంజీవి సార్ని దృష్టిలో పెట్టుకుని రాసుకున్నావా, వెంకటేష్ సార్ని దృష్టిలో పెట్టుకుని రాసుకున్నావా, ఎవరిని అనుకున్నావు మొదలు? ఫస్ట్ చిరంజీవి సార్ని దృష్టిలో పెట్టుకుని రాశాను. ఆ కథ మొత్తం ఆయనకి యాప్ట్గా ఎలా చేయాలనేది మొత్తం స్క్రీన్ ప్లే అంతా సెట్ చేసాం. అందులో వెంకీ గారు వచ్చినప్పుడు వాళ్ళిద్దరు కలిస్తే వచ్చే ఫన్ ఎలా ఉండాలి, వాళ్ళిద్దరు కలిస్తే వస్తే ఒక ఎంటర్టైన్మెంట్ ఏ పీక్లో ఉండాలనేది అప్పుడు దానికి తగ్గట్టు సెట్ చేసాం. అంటే నీకు మొదలేరు కదా సార్ చేస్తున్నాడు ఈ సినిమాని. మరి వాళ్ళు చేస్తున్నారని తెలిస్తేనే కదా కథ ఇంకా బాగా రాస్తాం. ఇప్పుడు నువ్వు ఒక రాసుకున్న కథను తీసుకుపోయి సార్కి ఎప్పుడు కదా చెప్పినాక కథ రాస్తాం, ఒక అవుట్లైన్ చెప్తాం ఫస్ట్. సార్ ఇక్కడ నుంచి ఇట్లా వెళ్ళి ఒక కథ ఉంది చేద్దామా, నాకు నచ్చింది చేద్దామంటారు. అప్పుడు ఆయన బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టు ఆయనకు తగ్గట్టు కొలతలు తీసుకుని చేయాలి. ఇప్పుడు ఒక కథ రాయాలంటే కొలతలు తీసుకోవాలి, మళ్ళీ టైలర్లు దెక్కపోయి. అంటే కొలతలు అంటే కథలో కొలతలు, బట్టల కొలతలు కాదు. ఆయన ఎలా నడిస్తే బాగుంటది, ఆయన ఎలా నవ్వితే బాగుంటది, ఆయన ఎలా యాక్ట్ చేస్తే బాగుంటది, ఇవి కొలతలు. నేను కొలతలు అంటే మళ్ళీ ఈయన బట్టల సైజు నీకెందుకు, మళ్ళీ బాగానే చేసిండ్రు తమ్మి బట్టలు ఆయనకు మంచిగా వేసిండ్రు, ఏమన్నా తయారు చేసిండ్రు సార్ను. నేను చిన్నగా ఉన్నప్పటి నుండి చూస్తుంటే సారు దిష్టి పెట్టకమ్మా, నువ్వు ఇప్పుడు 3 సార్లు చెప్పినావు. ఏం దిష్టి పాడైందంట సార్కి, నలపై అంటే వేసినావు దిష్టి అట్లనా? సరే అయితే ఇట్లా ఎట్లుంటుండొచ్చు. నువ్వేం తిన్నావు, సార్ ఏం తిన్నాడు, ఎప్పుడైనా కలిసి తిన్నారా సార్? కలిసి తిన్నావు. ఆయన చిన్నగా ఇంత బాక్సులు ఇంత తింటారు డైట్, మనం పొంగలు ఇడ్లీ సాంబారు, ఆయనకు వచ్చిన టిఫిన్ అంతా మనమే లాగేసి తినేస్తాం. నువ్వు ఇట్లా బాగానే ఉన్నావు. నేను బాగానే మెయింటైన్ చేస్తున్నా కొద్దిగా. అంటే ఇప్పుడు మళ్ళీ సినిమా నువ్వు రాసుకుంటున్నావా? లేదు నేను రాసుకోరాదు మరి, నువ్వు బాగానే ఉంటావు కదా, మంచి జింకలు బాగున్నాయి. నేను రాస్తా, నువ్వు తీస్తావా మరి? పైసలు నువ్వు పెడతావా? సార్ని అడుగుతా. ఆయన ఎందుకు అడుగుతావు? నువ్వు బాగున్నావు, నువ్వు చెయ్యని నువ్వు చెప్పినావు కదా, మరి ఆయన ఎందుకు అడుగుడు? నువ్వే చెయ్యి. ఎట్లా మాట్లాడుతున్నాడు తమ్ముడు, 9 సినిమాలు చేసినావు ఇప్పటికి, ఏం సంపాదించనే లేకపోతే ఒక్క సినిమా చేసుకోరాదు నీ పేరు. నా మీద నేను ఎందుకు పెట్టుకుంటా అక్క పైసలు? మళ్ళీ ఎవరి మీద నువ్వు అడిగినావు కదా నువ్వు హీరోగా చేయని. కాస్త నేను మంచిగా కదా, నువ్వు చేసుకోవచ్చు కదా, ఇట్టు డైరెక్టర్ కదా. ఇటు డైరెక్టర్ మంచిగా కదా, మరి పైసలు పెట్టు. అట్లా అంటున్నావు. ఇప్పుడు నా దగ్గర పెద్దగా ఎక్కువ బంగారం 20 తులాలు బంగారం తీసుకొచ్చేస్తా. 20 తులాలు బంగారంతో సినిమా చేయాలా? నా పేరు మీద 20 తులాలు పెట్టుకో, నాకు వచ్చిన ఇస్తా. నాకు చారణ వస్తే చారణ, 10 పైసలు అయితే 10 పైసలే. ఓహో, ఏమనుకుంటున్నావు? 20 తులాలు బంగారం అంటే 40 లక్షలు వస్తాయి. ఇప్పుడు 40 లక్షల సినిమా తీయాలి. మళ్ళీ చారణ వస్తే చారణ వేయాలా, బారణ వస్తే బారణ వేయాలా? బారణ వస్తే బారణ, చారణ వస్తే చారణ. ఓకే, చేద్దాం. డన్.